సో హలో మావా, నేను మదన్, మీ పెడనాబాయ్ పండు 45. మళ్ళీ అయితే ఇంకో మంచి వీడియోతో నీ దగ్గరికి అయితే వచ్చేసాను. రిపేర్లు అయితే వచ్చేసినాయి. సో ఆ చిన్న చిన్న రిపేర్లు ఏంటి అనేది అయితే మనం ఇవాళ అయితే తెలుసుకుని దానికి బిల్ ఎంత అయితే అది పే చేసి మళ్ళీ మన బస్వా గాని మన ఇంటికి అయితే తెచ్చేసుకుందాం. సో మన బస్వా అయితే పెట్రోల్తో అయితే స్టార్ట్ అవుతున్నాడు కానీ గ్యాస్తో అయితే స్టార్ట్ అవ్వడం లేదు. స్కూల్కి వెళ్తున్నావా? నీకైతే ఫ్రీ రా, స్కూల్ దాకా దింపుతా నేను, సరేనా? ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. గట్టిగా వేయాలి దాన్ని. పడింది. ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు పెడతా, చెప్పు. అరే సిగ్గు ఆడతలేదు అంటే అది. బాయ్ చెప్పు. బాయ్. సో వాడు ఇప్పుడు హైవే మీద నుంచి ఎక్కాలన్నా ఇట్లా పైకి ఎక్కాలన్నా వాడు ఎక్కలే పోతున్నాడు. సో ఇప్పుడు ఆయన అయితే మన వాడి షోరూమ్కి అయితే తీసుకెళ్ళి మనమైతే కాకి సొక్క అయితే వేసుకుందాం. సో ఎవ్రీ డ్రైవర్ అయితే వేసుకోవాల్సింది అది, కాబట్టి మనమైతే పక్కా అయితే వేసుకోవాలి. సో ఇప్పుడైతే వేసుకుందాం, చూద్దాం. ఆటో వాణ్ణి, అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచి వాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, పచ్చమైన తెలుగు వాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా, నేనందరికీ సొంత వాణ్ణిరా. షర్ట్ అయితే వేసుకున్నా. సో ఈ కాఫీ షర్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే అక్కడ పోలీసులు ఉంటే మనల్ని ఏమైతే ఆపరు. సో ఆపినా సరే, సో మన దగ్గర అయితే అన్నీ ఉన్నాయి, లైసెన్స్తో సహా అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం కంగారు పడాల్సిన విషయం అయితే ఏమీ లేదు. ఇట్లా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా వెనక్కి తిరిగి ఇట్లా వెళ్తారు. సో ఇట్లా అయితే ఎప్పుడు వాకింగ్ అయితే ఇట్లా అయితే ఎప్పటికీ చేయక యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే దానికి ఆపోజిట్గా వెళ్ళండి. ఇప్పుడు మన ఫ్రంట్ వెళ్తున్నాం అంటే అది కూడా మనకి ఫ్రంట్ వచ్చేలాగా వెళ్తే సో మనకు ఒక అవగాహన ఉంటుంది సరండి అందరూ. సో దానికి ఆపోజిట్ గా వాక్ చేయండి, కానీ దాంతోపాటు ఈక్వల్ గా అయితే వాక్ చేయకండి. కార్డియో అనేది వాక్ చేయడం అనేది చాలా మంచిదే, అది గుడ్ ఫర్ హెల్త్. ఓకే, అందరు దాన్ని సజెషనే చేస్తారు, కానీ ఏంటంటే నేను చెప్తున్నా ఏంటంటే ఇట్లా అయితే నడవకండి, సరేనా? ఇదైతే మన బస్వాగాడి హాస్పిటల్ అనమాట. ఈ హాస్పిటల్కి అయితే మన బస్వాగాడిని అయితే తీసుకెళ్ళిపోతున్నాం. సో రోడ్ క్రాస్ చేయాలి కాబట్టి బళ్ళు వస్తున్నాయో లేవో చెక్ చేసుకుని నీట్ అండ్ క్లీన్గా ఈ హాస్పిటల్కి అయితే వెళ్ళిపోదాం. సో టెక్నీషియన్ అయితే ఇప్పుడే చూస్తున్నాడు. సో టెక్నీషియన్ అయితే ఇప్పుడే చూసి చెప్పారు కదా, సో దానికైతే మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటాయి వాళ్ళకి. అయితే ప్లగ్ ఉండిద్ది అనమాట, ఈ ప్లగ్ కంప్లైంట్ అయితే మనకి. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మన మేస్త్రులు, మన మెకానిక్ మేస్త్రులు. మా చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూసారనుకో నా కొడక రే, నీకు పిల్లని కూడా ఇవ్వరు రే. ఈయనైతే మన పెద్ద మేస్త్రి, మన బండి ప్రతిసారి ఈయనే చూస్తారు చక్కగా. అన్న సైడ్ చూడు, చెప్పు. ఇందాడు ఇక్కడ ఉంది, ఇప్పుడైతే ఇక్కడ ఉందని చెప్పేసి చెప్పు. సో ఇట్లా క్లచ్ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇట్లా టైటింగ్ ఇంకా లూజ్ ఇంకా చేసుకుంటూ ఉంటే మనకైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మన బస్సు అక్కడైతే రెడీ అయిపోతున్నాడు. సో మొత్తం చాలా డస్ట్ అంటే చాలా డస్ట్ వచ్చింది. అక్కడికి ఎంత చిరాకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ. సో దీన్నే హైడ్రాలిక్ అంటారు చాలా మంది, హెవీ బండ్లు. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా. స్పీకర్లకి ప్రాబ్లం వచ్చేసరికి వాటర్ వాష్లో చాలా వాటర్ పడి పాడైపోద్ది. ఏం లేదు, ఇట్లా ఒక కవర్ తీసుకోండి, ఇట్లా ఒక కవర్ తీసుకుని దీనికైతే అటాచ్ చేసేయండి ఇట్లా. సో అంతే, అయిపోయింది. వాటర్ అయితే వెళ్ళో దాంట్లోకి, కంప్లైంట్ అయితే రాదు. మళ్ళీ ఇట్లా 2 సైడ్స్ అయితే కవర్ చేసేయండి. స్పీకర్లోకి అయితే వాటర్ వెళ్ళో, తర్వాత మనకైతే కంప్లైంట్స్ కూడా రావు. బండి వాషింగ్ రావడం వల్ల ఏంటంటే మన బండి అయితే లేట్ అయింది. సో చూసుకోవచ్చు మీరు ఎంత గలీజ్ అయిపోయిందంటే. చాలామంది ఏంటంటే ఈ వైర్ల దగ్గర చాలా ఇబ్బంది పడతారు. సో మనం ఇలా వీడియో తీసుకుని ఒక్కొక్కటి లూజ్ చేసుకుంటూ ఉంటే మనకి ఏంటంటే తెలుస్తుంది అనమాట ఏ వైర్ ఏంటిది అని చెప్పేసి. మొత్తం దీంట్లో యాసిడ్ కూడా కలిసిద్దామా? అదేనా? తీసుకెళ్ళిపోమంట అక్క. సో ఇట్లా అయితే సోప్ అయితే ఆయిల్ కొడతారు. నేను చూపించాను కదా, అదైతే దాని లిక్విడ్. ఓకే అన్న, గేట్ పాస్ ఉంది. ఈ రియాక్షన్ ఎట్లుండదు. సో మొత్తం కడిగిన తర్వాత మన బస్సు అయితే ఇలా ఉన్నాడు. సో
చూసుకోవచ్చు, నీట్ అండ్ క్లీన్. ఇంకా చాలా బాగా అయితే కడిగారు మన షోరూమ్ వాళ్ళు అయితే. ఒక్క లేడీ కడిగినా బాగా కడిగింది. సో చాలా క్లీన్గా కడిగారు. లోన్ టైర్లు ఇందాక ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూసుకోండి. చాలా అంటే చాలా బాగా చేశారు కాబట్టి మనం ఇంకా షోరూమ్ని అయితే నమ్మొచ్చు. సో ఎవరైతే చూస్తున్నారో వీడియోని, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్.